హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మనం చూడబోయే ఈరోజు చారిత్రక ప్రదేశం ఏంటంటే కొండవీడు కోట. కొండవీడు కోట చేరుకోవడానికి మనం గుంటూరు నుంచి వెళ్ళొచ్చు, చిలకలూరుపేట నుంచి వెళ్ళొచ్చు. గుంటూరు నుండి అయితే 27 కిలోమీటర్లు, చిలకలూరుపేట నుంచి అయితే 24 కిలోమీటర్లు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అరటి తోటలు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాలా రకాలైన తోటలు అయితే వీళ్ళు ఇక్కడ పండిస్తున్నారు కొండ కింద. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి. తర్వాత నిజంగా ఇక్కడైతే చాలా రకాల తోటలు అయితే పండిస్తున్నారండి కొండ కింద. మీకు కనబడుతుంది సార్ ఎర్రగా, అవేమో కనకాంబరాలు, ఇంకా అరటి గెలలు, ఇంకా అరటి తోటలు, చాలా రకాల తోటలు అయితే ఈ కొండ కింద ఇక్కడ గులాబీ పూల తోటలు కూడా ఉన్నాయండి చాలా. నిజంగా ఇదైతే సూపర్. కొండ కింద చాలా రకాల పంటలు అయితే పండిస్తున్నారు వీళ్ళు. మనం కొండ పైకి వెళ్ళి ఈ వ్యూ అయితే ఎలా ఉందో మనం త్వరగా చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. చూసారు ఫ్రెండ్స్, లిల్లీ పూల తోట. నిజంగా లిల్లీ పూల తోట ఇక్కడ అద్భుతంగా ఉంది. ఇంకా కొంచెం పైకి వెళ్తే కనపడుతుందా, చామంతి పూల తోట అండి. నిజంగా సూపర్. కొండ కింద ఆ పంట ఈ పంట అని లేకుండా అన్ని పంటలు ఇక్కడ వాళ్ళు పండిస్తున్నారండి. చూసారా ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే కొండవీడు కోట ఘాట్ రోడ్ కింద అయితే ఉన్నాం. మనకి ఎదురుగా ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది. అక్కడ మనం పైకి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వెళ్ళి అది ఎంత ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. కొండవీడు కోట ఉదయాన్నే 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచే ఉంటుంది. మనం ఎంట్రీ టికెట్ అవ్వాలంటే ప్రతి మనిషికి 20 రూపాయలు, మోటార్ సైకిల్కి అయితే 20 రూపాయలు, కార్ ఆటోకి 40 రూపాయలు, బస్కి పెద్ద వెహికల్స్కి అయితే 100 రూపాయలు. మనం కెమెరా తీసుకెళ్తున్నాం కాబట్టి కెమెరాకి కూడా 200 రూపాయలు అంట. మనం ఏదైనా ఫోటో షూట్ పెట్టుకుంటే 1500 రూపాయలు అంట. వెళ్దాం లోపలికి. కొండవీడు కోట అటవీ ప్రాంతంలో ఉంది. దీని విస్తీర్ణం అక్షరాల 1231 హెక్టార్లు. దీని చరిత్ర విషయానికి వస్తే కొండవీడు కోటలో ఇటీవల 2018 సంవత్సరం బయటపడిన అవశేషాలను బట్టి క్రీస్తు శకం 2-3 శతాబ్దాల్లోనే ఇక్కడ బౌద్ధ ఆవాసాలు ఉన్నట్లు తెలుస్తుంది. తరువాత ఈ ప్రదేశం ప్రాధాన్యత కోల్పోయినట్లు తెలుస్తుంది. క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు కొండవీడు ప్రస్తావన సాహిత్యంలో గానీ శాసనాల్లో గానీ అంతగా కనిపించదు. తర్వాత క్రీస్తు శకం 1325లో ప్రళయ వేమరెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలన ప్రారంభించాడు. రెండవ రాజు అనపోతారెడ్డి కొండవీడు పేరుతో శత్రుదుర్భేద్యమైన కోటను క్రీస్తు శకం 1353లో నిర్మించినట్లు మన్యమాపురం శాసనంలో పేర్కొన్నాడు. తరువాత రెడ్డిరాజు ఆస్థాన కవి శ్రీనాథుడు కొండవీటి బలాపరాక్రమాలను పద్యాల్లో వర్ణించాడు. రెడ్డిరాజులు క్రీస్తు శకం 1424 వరకు కొండవీటిని రాజధానిగా పశ్చిమాన శ్రీశైలం నుండి తూర్పున సముద్రం వరకు, దక్షిణాన ఉదయగిరి నుండి ఉత్తరాన సింహాచలం వరకు రాజ్య విస్తరణ చేసి పరిపాలించారు. రెడ్డిరాజుల తర్వాత కొండవీడును ఒరిస్సా గజపతులు, విజయనగర చక్రవర్తులు, కుతుబ్ షాహీలు, ఫ్రెంచి వారు, చివరిగా 1788లో ఇంగ్లీష్ వారు ఆక్రమించారు. చూసారా, ఇప్పటి వరకు మనం ఎక్కి వచ్చిన ఘాట్ రోడ్ ఇదేనండి. మనం కొండ పైదాకా అయితే వచ్చేసాము. చూడండి, మీకు కోట ఎంట్రన్స్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి, ఇదే కొండవీడి కోట ఎంట్రన్స్ అనమాట. ఇందాక కింద చూసాం కదా పచ్చటి పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో, పైనుంచి చూస్తే చూసారా ఎలా కనపడుతున్నాయో. నిజంగా ఏమైనా ఎత్తులోంచి చూస్తే ఆ లుక్కే వేరండి. నిజంగా అలా ఘాట్ రోడ్డు, కింద పచ్చటి పొలాలు, పైన పెద్ద పెద్ద కొండలు. నిజంగా ఈ ఘాట్ రోడ్ అయితే కొండవీటికి ఇదే అందం. చూసారు కదా, ఇదే కొండవీటి కోట ఎంట్రన్స్. మనం దగ్గర దాకా వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోయి మరి కొండవీటి కోట ఎలా ఉందో త్వరగా చూసేద్దాం. పదండి. కనపడుతుంది కదండి, ఇదే కొండవీడి కోట. మనం అక్కడ దాకా వెళ్ళాలంటే ఇదిగోండి ఈ రోడ్ని అలా దిగుకుంటా వెళ్ళి
అక్కడి దాకా వెళ్తే అదే కొండవీడి కోట. అదిగోండి కనబడుతుంది కదా, అదే మొత్తం అదంతా కొండవీడి కోట. ఇంకా లోపలికి వెళ్ళాలి. అక్కడ కనబడుతున్నది మీకు ధ్వజస్తంభం, కొత్తగా గుడి కట్టారంట లక్ష్మీనరసింహస్వామి వారిది. అక్కడికి కూడా వెళ్ళి ఆ గుడి కూడా ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఇదైతే చూడండి కోటకి తూర్పు ద్వారం అంట. కోటలోకి మనం ఎంట్రీ అయ్యాం కదా, అవ్వగానే పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇది తూర్పు ద్వారం అంట. ఇక్కడ నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళి మొత్తం కొండ వ్యూ మొత్తం ఒకసారి కనబడుతుందేమో చూద్దాం. చూసారా, ఇదైతే పార్కింగ్ అంట. ఇక్కడైతే మొత్తం చాలా స్థలం అయితే ఖాళీగానే ఉంది. కొన్నే ఉన్నాయి బండ్లు, అవన్నీ కార్లు పెట్టుకోవడానికి కానీ బండ్లు పెట్టుకోవడానికి ఇదైతే చాలా బాగుందండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం అయితే కూడా ఉంది. దీని ఎంట్రీ ఫీ 20 రూపాయలు అంట. ఇది పిల్లల ఆట స్థలం, దీనిలోకి ఎంట్రీ ఫీ 20 రూపాయలు. ఈ బోర్డు చూడండి, అడ్వెంచర్ జోన్ అంట. ఆర్చరీ 50, టెంట్కి 2000, రైఫిల్ షూటింగ్ 50, ట్రాంపోలిన్ 50, ట్రెక్కింగ్ 400, ఇంకా రాక్ లైన్ క్లైంబింగ్ 20 ఫీట్కి అయితే 100, 80 ఫీట్కి అయితే 200 అంట. ఇంకా బోటింగ్కి 50 రూపాయలు, కేయాకింగ్కి 100. ఇక్కడ కొండవీడి ఫోటోలు అవి కూడా ఉన్నాయి. మనమైతే పై దాకా వచ్చేసాము. ఇది చూసారు కదా, ఇదైతే కొండవీడి కోట రూట్ మ్యాప్ అంట. ఇంకా ఇక్కడ చూడదగ్గ అయితే చాలా ఉన్నాయి, అవి కూడా మొత్తం తిరిగి ఒకసారి చూద్దాం. ఈ స్టాచ్యూ చూసారు కదా, ఈ రాజుగారి పేరు అనవేమారెడ్డి గారు అంట. ఈ రాజుగారు కొండవీడి రెడ్డి రాజ్య పాలకుల్లో అగ్రగణ్యుడు అంట. ఇంకా ఇటు ఒక్కసారి తిరిగి చూస్తే ఇక్కడ వేమన మండపం అని ఒక మండపం అయితే ఉంది. ఒక్కసారి అక్కడ దాకా వెళ్ళి అది కూడా ఎలా ఉందో మనం చూసేద్దాం. ఇదంతా అయితే బాగా పూల తోటలో అంతా కోట అయితే బాగానే చేశారు. ఈ వేమన మండపం దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం కూడా చూసేద్దాం. చూశారు కదా, వేమన గారి స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంది. వేమన గారి వెనకాలే ఆయన మండపం అని ఉంది, దాని లోపలికి కూడా వెళ్ళి అది ఒకసారి ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడంతా లోపలంతా చీకటిగా ఉంది. చూసారా, ఇది వేమన మండపం అంట. ఇక్కడైతే అంత పెద్దగా ఏం లేదు, కానీ అంతా శిథిలమైపోయింది. ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ వేమన గారు ఏమైనా ఉండేవారేమో. చూశారు కదా, అంతా ఇక్కడైతే ఏం లేవు. అబ్బో, లోపల గబ్బిలాలు తిరుగుతున్నాయండి, బాగా చీకటిగా అయితే ఉంది. మీకు గబ్బిలాలు చూపిస్తాను చూడండి ఒకసారి. అవిగోండి గబ్బిలాలు. మీకు ఇప్పటికీ అర్థమైపోయింది ఇది ఎంత శిథిలం అయిపోయిందో. అయిపోయింది గబ్బిలాలు. యోగి వేమన మండపం, కొండవీడు కోట. ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమ వీధి, మోగచింతపల్లె మొదటి ఇల్లు, ఎడ్డెరెడ్డి కులమదేమని తెలుపదు, విశ్వదాభిరామ వినరవేమ అని బోర్డు అయితే బయట ఉన్నది. ఇక్కడ మసీదు కూడా ఉందంట. ఒక్కసారి ఆ మసీదు దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం. చూసారు కదా, మసీదు కొండవీడు కోటలో ఉన్న 2 మసీదుల్లో ఇది ఒకటి.
గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో ఇది నిర్మించబడిందంట. కింద బోర్డు చూసాం కదా, ఆ బోర్డులో ఉన్న మసీద్ అయితే ఇదే. ఇంకా ఇక్కడ చాలా అయితే చూసారు కదా, అక్కడ మనుషులు కూడా ఎక్కుతున్నారు. కానీ ఎక్కడానికైతే సరైన మార్గం అయితే పైకి లేదు, కానీ పైకి అక్కడ అయితే ఎక్కుతున్నారు కుర్రోళ్ళు అయితే. ఇదైతే మసీదు లోపల. ఇది కూడా అంతా పాడుపడిపోయిందండి. ఇక్కడంతా ఏది అయితే కరెక్ట్గా అయితే లేదు కోటలో. ఏదో ప్రజల సందర్శనార్థం అయితే దీన్ని ఇలా ఉంచారు, కానీ ఇక్కడ అంతా పాడుపడిపోయింది. చూసారా కొండ ఎలా ఉందో. ఇదైతే బయట వ్యూ. ఇప్పుడు మనమైతే ఇందాక చూసిన మసీదు లోపల అయితే ఉన్నాం. ఈ రూట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇదేంటంటే ఎంట్రన్స్ అనమాట. మనం ఈ రూట్లోంచే మనం కోటలోకి వచ్చాము. పైనంతా కోటలోకి పైకి ఎక్కి ఇక్కడ నుంచి మనం కింద దిగామన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం హోల్ వ్యూ ఒకసారి చూడండి. ఇదంతా కోట మీకు అక్కడ కనబడుతుంది కదా, అదైతే గుడి. ఆ గుడి దగ్గర కూడా మనం ఒకసారి వెళ్దాం. ఇదంతా హోల్ కోట అనమాట. ఇప్పుడు మనం చూడండి మొత్తం చూడండి ఒక్కసారి. ఇదంతా శిథిలమైపోయింది కోట. ఇదంతా ఫోటో అయితే ఇక్కడ అయితే పెద్దగా ఏమీ లేదు, అన్ని కొండల గుట్టలే. చూడండి ఒకసారి. ఇంకా ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయో మొత్తం నేను చూపిస్తాను ఒకసారి మొత్తం. ఇది చూసారు కదా, ఇది రెండవ మసీద్ అనుకుంటా. ఇది కూడా బాగా శిథిలం అయిపోయింది. ఇక్కడ కోతులు బాగా అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఇది కూడా చూడండి, కోతులు. కోట కదా, మొత్తం కోతులు గబ్బిలాలు మొత్తం ఇక్కడంతా శిథిలమైపోయి కోట అంతా గందరగోళంగా అయితే ఉంది. చూడండి ఒకసారి. చుక్కలకొండ బురుజు అంట, కొండ విడి చిహ్నం చుక్కలకొండ బురుజు. దీనికి చుక్కలకొండ లేదా తారా బురుజు అని పేర్లు ఉన్నాయి. ఇది కోటకు పడమటి వైపు కొండ శిఖరంపై ఉందంట. మనం ఆల్రెడీ కొండ శిఖరంపై ఉన్నాం కాబట్టి అది కూడా ఎలా ఉందో ఒకసారి మనం వెళ్ళి చూసేసొద్దాం. ఇదిగోండి, ఇది ఆ తారా బురుజు. చూసారు కదా, ఇది కూడా మొత్తం పాడుపడిపోయి అయితే ఉంది. ఇదిగోండి తారా బురుజు లోపల అయితే ఎలా ఉంది. అంతా శిథిలం అయిపోయింది ఇక్కడ. ఇటైతే రూట్ అయితే కనపడుతుంది, చూస్తున్నారు కదా. ఒకసారి మనం అలాగే వెళ్ళి చూద్దాం. ఇటువైపు అయితే ఏమో ఇక్కడైతే నాకేం కనపడలేదు, అంతా కొండలే కనపడుతుంది. కానీ ఇక్కడైతే రూట్ అయితే ఉంది. మొత్తానికి జనం తిరుగుతుంటేనే కదా రూట్ ఉండేది. ఒకసారి అటు కూడా వెళ్ళి చూద్దాం ఏముందో ఇక్కడ అంతా. నిజంగా కొండవీడి ఫోర్ట్ అంటే నేను ఏదో ఊహించుకొని వచ్చాను, కానీ ఇక్కడైతే అనుకున్నంత అయితే ఏం లేదు, అంతా అడవి. అబ్బో, అంతా కొంచెం డేంజర్గానే ఉంది. చూస్తున్నారు కదా అలా ఉంది. ఇదంతా లోయలాగా ఉంది. మనం అయితే లోపలికైతే ఏం వెళ్తలేదు, ఇంకా చాలా అయితే లోయ ఉంది. మరి లోయ ఎక్కడికి వెళ్ళిద్ది నాకైతే తెలియదు. మనం అయితే లోపలికి వెళ్తలేదు రండి. మీకు ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్లో వెనకాల పాటలు వస్తున్నాయి, వినపడుతున్నాయి కదా, అది ఎక్కడెక్కడ అనుకుంటున్నారా? అదిగోండి దూరంగా కనపడుతుంది కదా దేవాలయం, అదే అది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. అక్కడికి వెళ్ళి దేవాలయం కూడా ఎలా ఉందో వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి అయితే దేవాలయం బాగానే కనపడుతుంది, కొత్త దేవాలయం కదా. ఇదిగోండి కనపడుతుంది సార్, ఇదైతే యాగశాల. యాగశాల ఏంటంటే కొత్తగా దేవాలయం నిర్మించారు కదా, దానికోసమని పూజలు చేయడానికి యాగశాల నిర్మించినట్టున్నారు. ఇదైతే ఆ యాగశాల. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇదైతే చిన్న పూల్ లాగా ఉంది, కానీ ఇందులో అయితే పెద్దగా నీళ్ళు అయితే ఎక్కడ కనబడట్లేదు, ఏదో కొంచెం అలా ఉన్నాయి అంతే, పెద్దగా అయితే ఏం లేవు, మొత్తం ఎండిపోయినట్టున్నాయి. సరే పదండి అలా వెళ్ళి దేవాలయం దగ్గర కూడా చూద్దాం ఎలా ఉందో. చూసారు అక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి బొమ్మ కూడా ఉంది చూసారా.
ఏకశల మీద చెక్కినట్టున్నారు, అందుకే ఇంత చాలా బాగుందండి ఇది. ఇది చూడండి ఒకసారి, ఓపెన్ అంఫీ థియేటర్ అంట. ఇక్కడ ఎలా ఉందంటే జనం కూర్చోడానికి. ఇటు పక్క ఏదైనా మనం ప్రొజెక్టర్తో ఏదైనా వేసుకోవడానికి మాత్రం వైట్ అయితే గోడ అయితే కనిపిస్తుంది. కోట బయట అయితే పూల చెట్లు అంత అందంగా అయితే ఉంది, కానీ ఇక్కడ కోట లోపల మాత్రం అంత అయితే ఏం బాగాలేదు. ఇవి అయితే కొంచెం అన్నీ బాగానే ఉన్నాయి. ఇది చూడండి, ఇది కొండవీడు ఘాట్ రోడ్డు, పక్కన బూతల స్వర్గం, కొండవీడు కోట, కొండవీడు నగర వనం అని రాస్తుంది. ఇంకా ఇక్కడైతే కొండవీడు మ్యాప్ అయితే మొత్తం ఉన్నాయి, పెట్టారు, బోర్డులు అయితే పెట్టారు ఇక్కడ. చూడండి, కొండవీడు చరిత్రనంతా ఇక్కడ బోర్డులు అయితే పెట్టారు. పైన మీకు కనబడుతుందా, రెడ్డి రాజుల అనంతర కాలంలో కొండవీడు. చూడండి, మొత్తం కొండవీడు వైభోగాన్ని అంతా ఎవరెవరు పాలించారు, ఏ రాజు ఎప్పటి వరకు పాలించారు అనేది మొత్తం ఇక్కడ బోర్డులు అయితే పెట్టారండి. మీకు కనబడుతుంది కదా, చూడండి చాలా బోర్డులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది మొత్తం మనం చదువుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఎంత కామెడీగా ఉందంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు అయితే పెట్టారు ఇక్కడ. ఇటు పక్కన కొంచెం చూడండి, ఇక్కడ ఏదో లోపలికి దారి అయితే ఉందో, ఈ దారిలో కూడా వెళ్ళి చూద్దాం ఏముందో. పో, అబ్బో దారి అయితే ఏం లేదు ఇక్కడ. ఇక్కడ అంతా సొరంగం కనబడుతుందా, ఏమీ లేదు, అంతా అడివే. ఇది చూడండి, ఇక్కడ పుట్టాలమ్మ చెరువు అని ఒక బోర్డు అయితే ఉంది. ఒకసారి ఇలా చెరువుని చూడండి, చెరువులో అయితే నీళ్ళు అయితే ఏం లేవు, కానీ అంతా చెరువు మొత్తం ఎండిపోయింది. ఈ రూట్ అయితే బాగుందండి, చూసారా, చక్కగా అన్నీ పూల చెట్లు ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులా. అంతా బాగానే ఉంది, ఇదంతా ప్రశాంతమైన వాతావరణం, జనం ఎవ్వరు పెద్దగా లేరు. చూడండి, చెరువులో నీళ్ళు అయితే అంతకేం బాగాలేదు. రోడ్డుకి వెళ్తే బోటింగ్ ఉందంట ఎక్కడెక్కడ, ఒక్కసారి అటువైపు వెళ్ళి ఆ బోటింగ్ కూడా చూసేద్దాం. ఇది చూసారా, నిజంగా ఇక్కడ ఇంకో చెరువు అయితే ఉంది. చెరువు పేరు ముత్యాలమ్మ చెరువు అంట. ఇక్కడ బోటింగ్ కూడా ఉందంటండి. నిజంగా ఇదైతే సూపర్గా ఉంది. కొండల మధ్యలో ఒక పెద్ద చెరువు, నిజంగా సూపర్ వ్యూ అండి ఇది మాత్రం. ఇక్కడ ఉన్న వాటిలో కల్లా నిజంగా అందమైనది ఏదన్నా ఉందంటే ఇదే. ఈ కుర్చీ చూసారా, ఇది చెక్కలాగా పెయింటింగ్ వేశారు, కానీ చెక్క అయితే కాదు, నిజంగా ఇది సిమెంటేనండి. చూసారా, ఇది సిమెంట్ కుర్చీనే. నిజంగా ఇది మాత్రం భలే ఉంది.